ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాడుల గురించి ఒక్క మాటలు చెప్పాలంటే రంజిత్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ గా ఏం చెప్తాడు? ఒకటే మాటలు చెప్పాలంటే అదొకటి దున్నపోతు. ఆ ప్రభుత్వ పరిపాలన అనేది ఒక దున్నపోతు పరిపాలన. దాని మీద ఎండగొచ్చినా వానగొచ్చినా చలికాలమైనా తెలియదు, అది దున్నపోతు మీద వాన పడ్డట్టు. ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు అందరికీ అట్లనే ఉంటారు. ఇప్పుడు మనం ఒక పందిని తీసుకొస్తాం, దానికి గొలుసు పెడతాం, మంచిగా డొటాల్ సోప్ వేసి అన్ని సోప్ వేసి సర్ఫ్ వేసి కడుగుతాం. గొలుసు తీస్తే మళ్ళీ ఎక్కడికి పోతుంది? గదే బురదలకు పోతుంది. వీళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏంది, వాళ్ళ నీతి ఏంది, వాళ్ళ ఇప్పుడు పుర్రెలో ఇచ్చిన గుణం ఏం చేసినా పోదంటారు. వీళ్ళది కూడా గంతేనండి. ప్రజలకు ప్రజారంజకమైన పాలన, ప్రజలకు వాళ్ళ యొక్క సంతోషం, ప్రతి పౌరుడు తెలంగాణలో ఉన్న ప్రతి సబ్బండ కుటుంబాలలో సంతోషాన్ని చూడాలంటే ఏమన్నా అవుతుంది. కానీ వీళ్ళు ఆ దిశగా లేరు కదా. ఇంకా చేసేదే ఉంటుంది చెప్పు, గంతే కదా. ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాయి. ఏది 600 అయినా నేను చెప్పిన, నేను ఒక్కరిని కాదు, నా వెనక శక్తులు ఉన్నాయని చెప్పిన, బలమైన శక్తులు ఉన్నాయి. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత అద్భుతంగా కనబడుతుందో పట్టబగలి మిట్ట మిధ్యాహ్నమత్త ఎండలో ఉండలేం. అదే సూర్యుడు అస్తమిస్తూ ఉంటే కూడా అంత అద్భుతంగా ఉంటుంది. నేను పుట్టినప్పుడు ఎంత రూపంగా పుట్టానో నా ఉద్యమాలు కూడా అంతే. నాది తీవ్ర స్థాయిలోకి నా మీద జరిగినప్పుడు అది పట్టబగలవుతుంది. దాని తర్వాత నా మీద కుట్రలు చేసి ఏమన్నా అంతమొందించాలంటే అస్తమించే సూర్యుడు. కానీ ఖచ్చితంగా మళ్ళీ నేను ఇవాళ రంజిత్ అనేవాడు ఒక్కడు ఉండొచ్చు, రేపు భవిష్యత్తులో చాలామంది ఉంటారు. ఇదైతే క్లారిటీ కదా, దాంట్లో భయం ఎందుకు? ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజలకు మంచి చేస్తే ఇదే రేవంత్ రెడ్డి, శభాష్ రేవంత్ రెడ్డి అని అంటాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో గీడ కలుస్తారు ఒక ప్లేస్, మీకేమైనా ఐడియా ఉందా? 24 గంటలలో ఇంటికాడ కలుతాడా, ప్రజాభవన్ దగ్గర, సెక్రటరియట్ దగ్గర, పలానా కాడ, ఎక్కడన్నా మీకు ఐడియా ఉందా? అసలు ముఖ్యమంత్రి ఎక్కంటాడో తెలుసా? పోనీ తెలియదు. అది తెలంగాణలో పరిపాలన గిట్లనే ఉన్నది. ఏమన్నా అడిగితే తెలియదు కాదు, లేదు. ఒక 2-3 ప్రెస్ మీట్లు అయితే ఢిల్లీ నుంచి చూసినాం, గంతే. మరి ముఖ్యమంత్రి దొరకడు, ఇక్కడ కనబడడు. నాకు తెలుసు కదా ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లుంటుంది అంటే దున్నపోతు మీద వానబడ్డట్టు. ప్రజాపాలన అన్నాడు, రోడ్ల మీద అవి అప్లికేషన్లు తీసుకున్నాడు, అవి రోడ్ల మీద వేని. దాని తర్వాత ఇప్పుడు ఏంది రుణమాఫీ అంటాడు, రైతు పెట్టుబడి లేదు, రైతులకు రైతు బీమా లేదు, ఏది లేని పరిస్థితి. ఆగమాగం అడివడి ఇంత. ఈయన చేసేది ఏముండదు. వీటన్నిటిని ఒకవైపు తప్పుదో పట్టించడానికి ఈ దాడులు, ఈ నిరసనలు ఇటువైపు ఆయన తప్పుదో ఏం లేదు. దీని వెనక ఏదో బలమైన పని నడుస్తుంది, ఏదో చేస్తున్నాడు కుట్రలు. ఈ తెలంగాణలో నాకు తెలిసి ఏదైనా సింగరేణియా లేకపోతే ఇక్కడ ఏదైనా మంచి అభయాన అరణ్యంలో ఉన్న నిధుల గురించో దేని గురించో వేట జరుగుతుంది. ఇది ఇంత టాపిక్ డైవర్షన్ ఇంతలా నడుస్తూ ఉంటే కూడా అంత అసమర్థంగా పిచ్చోడి చేతల రాయి లెక్క వ్యవహరిస్తున్నాడు అంటే దీని వెనక ఏదో పెద్దదే ఉంది ప్లానింగ్. రేవంత్ రెడ్డి ఒక బలమైన వ్యాఖ్య చేసినారు. ధర్నాలు నిరసనలు చేసే వాళ్ళు దద్దమ్మలు సన్యాసుల బహిరంగంగా స్టేట్మెంట్ వ్యాఖ్యలు. మరి నాడు చేసినోడు ఎవడు? నాడు ధర్నాలు రాష్ట్రాలు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. అంటే వాళ్ళు కూడా దద్దమ్మలు. మీరు చెప్పిన భాష వర్తిస్తుందేమో అవును. మరి ఇప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ చేసింది కదా. ఇప్పుడు వీళ్ళని దద్దమ్మలు సన్నాసులు అని అన్నారు. ఆనాడు చేసిన కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దద్దమ్మలు సన్నాసులేనా? మరి అంతే. ఇలా నేనంటే నువ్వు నాకు 1 వేలు చూపెడితే నీకు 4 ఏళ్ళు చూపెడతాయి కదా, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. అంతే, ఏముండదు ఇలా. రైట్. ఇవి నా పైన ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా, నన్ను ప్రభుత్వం ఎంత అంచు చేసినా, గతంలో పోరాటం చేసినా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినా, ఇప్పుడు కూడా అదే పోరాటాన్ని కంటిన్యూ చేస్తా, నన్ను ఎంత తొక్కితే అంత పైకి లేస్తా అంటూ రంజిత్ రెడ్డి గారు. చూద్దాం ఈ ఉద్యమం ఇంకా ఎంతవరకు సాగుతుంది, ఈ నిరసనలు రాస్తారోకులు ఎంతవరకు వెళ్ళే సూచన ఉందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.